అంటే ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామికమా? ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమే. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఆర్టికల్ 19(1) ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ బిల్లు హరించే అవకాశం ఉంది. ఎందుకంటే మన ప్రతి ఒక్క మనిషికి ఏదైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నించే దాంట్లో వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లులో ఎక్కడ కూడా ఈ విషయాలు మాత్రమే మాట్లాడాలి, ఈ విషయం మాట్లాడొద్దని ఎక్కడ పొందుపరచలేదు, ఎక్కడ దాని మీద డిస్కషన్ రాలేదు. నేనేమంటున్నానంటే దాని కింద అధికారులకి ఈ యొక్క అధికారాన్ని అప్పచెప్పి ఈ చట్టాన్ని తీసుకొచ్చి రేపు ప్రతి విషయంలో పోలీసులు బెదిరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికే పోలీసులు చాలా సందర్భాలలో నువ్వు ఇది ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, ఒకసారి నువ్వు రా, మనం ఇప్పుడు ర్యాలీలు తీస్తున్నామండి. ర్యాలీలు తీస్తున్నప్పుడు నాకు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నా. మొన్న శివాజీ ర్యాలీలో నన్ను చీఫ్ గెస్ట్ పిలిచారు. ర్యాలీలో నేను పాల్గొన్నా, నా మీద కేసు బుక్ చేశారు. ఎందుకు? చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నందుక లేకపోతే ర్యాలీలో పాల్గొన్నందుక అనే దానికి ప్రశ్నిస్తే ర్యాలీలో తీసిన నా మీద కేసు బుక్ చేసి కేసు పెట్టకూడదు. ఇప్పుడు టెక్నికల్ గా ఏంటంటే అనుమతి ఉండాలి. ర్యాలీకి ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. ర్యాలీ అంటే ఇట్లా అక్కడికి వెళ్ళి దండేయడానికి ఆ నలుగురితో నేను పోయింది. పోనీ ఒక పెద్ద ఎత్తున 200-300 మందితో ర్యాలీ తీస్తున్నాం, ఒక 100 మందితో ర్యాలీ తీసినాం. దానికి దానికి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే ఒక పద్ధతి. అంటే ఏమంటున్నా అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనం ఇక్కడ కొంచెం కులంకుశంగా మాట్లాడుకోవాలి. ఏ రాజకీయంగా మనము మాట్లాడాల్సిన అవసరం లేదు. విషయం ఏంటంటే ఏదైనా చట్టం తీసుకొస్తున్నప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి మంచి చెడు రెండు ఆలోచించాలి. తప్పకుండా మనం వీటిని అరికట్టాల్సిందే. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చెప్పి మనం సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. మనకు కూడా అదే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే చట్టంలో ఎందుకు ఇలాంటి చట్టం తీసుకొస్తారనే దానిపైన ఫస్ట్ వివరణ నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఈ చట్టం తీసుకొస్తే ఫస్ట్ అరెస్ట్ అయ్యేది 7 సంవత్సరాలు జైలు పోయేది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. ఈ ఇద్దరు జైలు పోవాల్సింది ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం చిన్నపిల్లలు అన్న చెప్తుండు, నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. తొండలు తొడిస్తా, పాతాళం తొక్కుతా, ఏం భాష ఇది? ఏం భాష? ప్రధానమంత్రి గారు ఎప్పుడన్నా అలాంటి భాష మాట్లాడడం చూసిరా? అంటే మనము ఒక హోదాలో ఉన్నప్పుడు సరే, నువ్వు పోరాటంలో ఉన్నప్పుడు పోరాడినో కొట్లాడినో దానికి రెవల్యూషన్ తీసుకురావడానికి రకరకాల ఆలోచన చేసి తీసుకొని వచ్చినావు. రాజ్యంలో రాజ్యాధికారం కెలిగి ఒక రాజు అయినావు. రాజు ఎట్లా ఉండాలి? అందరికి ఆదర్శవంత నాయకుడిగా ఉండాలి. కానీ రాజు ఆ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటారు? రాజే మాట్లాడుతూ నేను మాట్లాడి తప్పు, స్కూల్లో టీచర్ తప్పు చేస్తే పిల్లలు కూడా తప్పు చేస్తారు, తల్లి తప్పు చేస్తే కుటుంబం కూడా తప్పు చేస్తుంది. నువ్వు ఒక తండ్రి స్థానంలో ఉండి నీ భాష పరిజ్ఞానం ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పు. రేవంత్ రెడ్డి గారు అంతమందుకున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? మీ ముక్క మీద పిందు, రకరకాల మాటలు, ఇష్టం వచ్చిన మాటలు. ముక్కు ఏమో అంటాడు, ముక్కు ఏదో పదం యూజ్ చేస్తున్నాడు కేసీఆర్ ముక్కు గురించి. ఆయన కూడా మాట్లాడుతుంటాడు, రకరకాల పదాలు యూజ్ చేస్తుంటాడు. అంటే నేనేమంటున్నా అంటే మరి చాలా మంది మాటలు మాట్లాడుతారు, రండ మంత్రులు అని చెప్పేసి, రండగండి అని చెప్పేసి. అసలు ఏంది ఇలాంటి మాటలు? నేనేమంటానంటే భాష పరిజ్ఞానం అనేది పెంచుకోవాలి. మన తెలంగాణని ఇది ఎక్కువ అయిపోయింది అసలు. అవతల చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఇలాంటి భాష యూజ్ చేసిండ? ఆయన హుందతనం కనిపిస్తలేదా? మనం ఇక్కడ మరీ తెలంగాణలో మరీ అరాచకం అయిపోయింది. ఎందుకు అరాచకమైందంటే ఎగ్జాక్ట్లీ తొండలు జొర్రిస్తా, పాతలను దొక్కుతా, ఆయన మాట్లాడతాడు, ఇంకోలా మాట్లాడు, కేటీఆర్ గారు మాట్లాడితే ఇంకోలా మాట్లాడతారు. అసలు మనము ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లు తేవడం వల్ల ప్రతి విషయంలో కేసులు బుక్ అవుతుంటాయి. స్వేచ్ఛ ఉండదు, మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. దీంట్లో మాట్లాడే అవును ఇది తప్పు ఉంది, ఈ తప్పు వల్ల నేను మీద కేసు బుక్ చేస్తున్నాం అంటే నిజంగా తప్పున్నా కూడా కేసు బుక్ చేస్తారేమో. అధికారం వాస్తవం మాట్లాడినా బుక్ చేస్తారు. ఇంకా తప్పు ఉందంటే కూడా తప్పే వాళ్ళకి. ఇప్పుడు వాస్తవంగా మాట్లాడినా కూడా బుక్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న మాట ఏంటంటే చాలా మంది ఒక 4 ఛానళ్ళే దేశాన్ని 60 సంవత్సరాలు వెళ్ళినాయి, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 4 ఛానల్ వెళ్ళినాయి. అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ కొత్తగా డిజిటల్ ఇండియా లేకపోతే ప్రశ్నించే గొంతు అని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి వాళ్ళకి అన్ని తెలిసినాయి, కాబట్టి భాషా పరిజ్ఞానం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, ఏ విధంగా మాట్లాడితే డిబేట్ జరుగుతుందని చాలా మంది యూత్ బయటకు వచ్చి జర్నలిజం చేసి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకుని ప్రశ్నిస్తారు. ఇది ప్రశ్న ప్రజలకి చైతన్యవంతమై ఇది
తిరగబడే అవకాశం ఉంది అని ఆలోచనతోని ఆ రోజు దొడ్డి కొమరయ్య చాకలాయలమ్మ ఎట్లా కొట్లాడితే అది ఆ గడిలు ఎట్లా బద్దలైనాయో ఈ రేపటి నాడు ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఇలాంటి సోషల్ మీడియాలో కొట్లాడిన వాళ్ళు అందరూ రేపు నా గడి ఎడగబోతుంది అని చెప్పేసి ఈ రోజు చేస్తున్నటువంటి ఆలోచన ఇదంతా. ఎందుకంటే రేపు నాడు ఈ యోయో ఛానల్ కూడా కేవలం సోషల్ మీడియా మీదే కాదుగా ప్రతిపక్షాల మీద కూడా ఈ రకమైన రేపు ఈ యోయో ఛానల్లో కూడా నమస్కారం చెప్పండి నేను శుద్ధపూసని అని మాట్లాడాలి. కాదని చెప్తున్నాడు, నేను శుద్ధపూసని చెప్పండి అని మాటలు స్టార్ట్ చేయాలి. భజనే చెయ్యాలి. భజన చేసుకుంటూ కూర్చుంటే ఏదైతుందండి మన వాక్చాతుర్యం ఎందుకుందండి? ఎందుకు ఇస్తారు? ప్రశ్నించడానికి, ప్రతి విషయంలో ప్రశ్నించడానికి మానవ హక్కు అది. దాన్నే కాలరాష్ట్రం అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇంకోటి ఆల్రెడీ భారత రాజ్యాంగం ప్రకారం బిఎన్ఎస్ లో పూర్తి ఐటీ యాక్ట్ కింద ఈ చట్టం ఉంది. ఇంకా ఏం చట్టం? ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఆ చట్టం ఉన్నప్పుడు మళ్ళీ తెలంగాణ కాన్స్టిట్యూషన్, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఇదే మనం మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆ చట్టం? బిఎన్ఎస్ చట్టం కన్నా గొప్ప చట్టం ఉంటుందా? ఇంకా భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐటీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ ఐటీ యాక్ట్ లో ఏమేమి ఇవన్నీ దాంట్లో వర్తిస్తాయి. ఇంకా ఆ చట్టం ఉన్న తర్వాత ఇంకా దానిపైన ఇంకా చట్టం ఎందుకు? ఇప్పుడు సరే వీళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చారు. వీళ్ళ అధికారం ఉన్నంతకాలం ఈ చట్టం వర్తిస్తుంది. మరి వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత చట్టం ఎట్లా? అసలు ఈ చట్టం అమలే కాదు. ఇప్పుడు ఎవరు దాన్ని స్వాగతించలేదు. ఎందుకు అమలు కాదు? ఇప్పుడు అది అసెంబ్లీలో స్టాప్ పడింది కానీ వాళ్ళ బలం చూపించుకుంటున్నారు. కానీ ఎవరు చట్టం చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి చేశారు చట్టం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు స్వాగతించారు దాన్ని? నీ మిత్ర బృందం స్వాగతించిందా? ఏఎంఐ కాంగ్రెస్ నుంచి అపోజ్ చేస్తున్నారు. ఇంకో విషయము, ఇదే ఏఎంఐలో 15 నిమిషాలు ఏంటి రా మిమ్మల్ని ఊచకొత్త వస్తామని చెప్తున్నారు. ఏం చేస్తావు వాళ్ళ గురించి? ఏం చేస్తావు వాళ్ళ గురించి? యాక్షన్ తీసుకున్నాం కదా. ఏం యాక్షన్ తీసుకున్నా? లోపల పడేసినాము. వాదించింది మీ ఎంపీ గారే. ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడేం చేస్తున్నావు? కేంద్రంలో మీరే ఉన్నారు కదా. కాదు, ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారు సార్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో విషయం లోపల పడేస్తే వాదించారు. మీరు మాట్లాడు. నేనేమంటే దేశం మొత్తం ఒక చట్టం ఉన్నాక తెలంగాణలో ఇంకో చట్టం ఎందుకు? ఐటీ ఇంకోటి కాదు, చాలా సీరియస్ గా. ఇంకో చిన్న మాట ఏంటంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష దేనికోసం? మర్డర్ చేసిందా? మానభంగం 7 నుంచి 11, 50,000 జరిమానా ప్లస్ 7 నుంచి 11 సంవత్సరాలు. దేనికోసం అంత కఠినమైనటువంటి తత్వం ఎందుకు? అంటే అందరి నోరు ముయ్యడానికి ఇది ఒకటి చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం తాను రక్షించుకోవాలని ప్రజలను గొంతు నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము చాతగానితనంతో అనవసరమైనటువంటి స్కీములు ప్రవేశపెట్టి ఆ స్కీముల మీద ఆశ చూపించి ఈ రోజు ఆ స్కీములు అమలు కాకపోతే రేపు ప్రజా గొంతుగా లేస్తారనే ఉద్దేశంతోనే ఈ రోజు ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని అరికట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు నువ్వు ఎందుకు చేస్తలేవు? నువ్వు అబద్ధం మాట్లాడలేదా? నీ మేనిఫెస్టో అంటే ఏంటిది? నువ్వు దాంట్లో చెప్పిన మాటలు ఒక్కటి కూడా అమలు చేస్తలేవు. మరి నువ్వు తప్పు చేయట్లేదు. అన్ని అమలు కాలేదు అనకండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్. 420లో మీరు పర్లేదు అంటే రైతు రుణమాఫీ విషయంలో మీరు పర్లేదు 85 ఒక్క నిమిషం అండి. మీరు పర్లేదంటే మీరు కూడా ప్రజలు మోసం చేసిన వాళ్ళు అవుతారు. నేను అనేది అంటే 420 చెప్పుకోవాలి. వాటిలలో మీరు మొత్తం పూర్తిగా 6 గ్యారెంటీలు కరెంట్ బిల్లు చేశారు కాదనట్లేము. 420 హామీలు అనేది అందులో 420 హామీలు ఏంటో ఈ 10 ఏళ్ళు ఉన్నాయండి. 10 ఏళ్ళు చెప్పండి ఏం స్కీమ్లు ఉన్నాయో చెప్పండి. ఒక 10 ఏళ్ళు ముయ్యండి, 10 ఏళ్ళు ముయ్యండి. స్కేల్ 420 హామీలు 10 ఏళ్ళు ముయ్యండి చాలు చేసేటివి. ఎక్కడ ఉన్నాయండి? ఒక బస్సు ఫ్రీ తప్ప ఏమున్నాయి? 420 హామీలు లేవు. బస్ ఫ్రీ అనేది 6 గ్యారెంటీ. 6 గ్యారెంటీలలో ఒక భాగం అది. మొత్తం 6 గ్యారెంటీలలో మళ్ళీ స్కూటీలు గ్యారెంటీలో దాని కింద ఇంకా భాగాలు ఉన్నాయి. ఒక్క గ్యారెంటీ కాదు అది. సబ్స్క్రిప్షన్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క గ్యారెంటీ కింద 3 ఉన్నాయి. ఎస్సీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? అందరికి నవ్వుల పాలు అయిపోతున్నాం మేము. పైసలు ఓన్లీ ఇస్తుంది ఏంది? యూత్ డిక్లరేషన్ అక్కడ పోయింది. దీనికే గతి లేదు. ఇంకా యూత్ డిక్లరేషన్ ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే భయం లేకుండా పోయింది వీళ్ళకి. ఇంకా యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఇవన్నీ మాట్లాడు అంటే ఎందుకు చెప్తున్నా అండి, ఇక్కడ మనం ఎవరిని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న సబ్జెక్ట్ హేట్ స్పీచ్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి మనం అంటుంది ఏంటంటే దీనికి లోబడి ఉండి ప్రశ్నించొద్దు అనే తత్వాన్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందుకు బ్రదర్ చెప్పిండు కార్తీక్ గారు 100% నేను స్వాగతిస్తాను. పేపర్లో
ఆ పేపర్ పేరే వేరు ఉంటుంది, దాంట్లో ప్రచారం Fake వేరు ఉంటుంది. news. చాలా తప్పు. ఒక్కోసారి ఏమొస్తుంది, ఈటల రాజేందర్ రేపే మారిపోతుండు. వీళ్ళకి ఎవడు చెప్పిండు? ఎవరు చెప్పారు? నిజంగానే ఆ? ఇలాంటి ప్రచారాలు సరికాదు. అది చాలా పార్టీలలో అరికట్టే విధానంలో ఏమైనా ఉంటే దీనికి దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. చాలా పార్టీలలో ఆ. ఉన్న పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియాలో Yes, పనిచేస్తా definitely ఉన్నారు. ఉంటుంది. ఒక రాజకీయ వీళ్ళ పార్టీలు ఇంకెక్కువ ఉంటారు. రాజకీయ నాయకుడిని తొక్కడానికి వాళ్ళ పార్టీలు వాళ్ళే చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పక్క పార్టీలు వేరే మీద చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ చట్టం అనేది ఆల్రెడీ బిఎస్ ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని అమలు పరిస్థితి అయిపోతుంది కదా. ఇది కొత్తగా ఎందుకు అని నేను అంటున్నా. ఇప్పుడు ఇలాంటి చట్టం తీసుకురావడం వల్ల రేపు ప్రశ్నించే యువకుడు ఎక్కడికి వెళ్తే తయారవుతాడు? ఒక పిల్లవాడు ప్రశ్నిస్తాడు మూసి పైన, రేపు వాడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీరు బంద్ చేసినట్టే కదా, అని గొంతు నొక్కేసినట్టే. అంతే కదా. రేపు వాడు ఎట్లా ఎదగాలి? ఇప్పుడు మనము వాడు జర్నలిజం నేర్చుకొని మాట్లాడడానికే కదా తయారవుతుంది. నెక్స్ట్ ప్రతి యువకుడు కూడా మాట్లాడే హక్కును కోల్పోతాడు దీనివల్ల. నేను అందుకే మరీ చెప్తుంది ఏంటంటే శాంతి భద్రతల పేరుతోని ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది శాంతి భద్రతలు అని చెప్పేసి వాళ్ళ హక్కును కాలరాసే పరిస్థితి చేసే ప్రయత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తాం. రైట్. ఇక పొలిటికల్ శ్రవణ్ గారు, దీని మీద మీరు చాలా వేదికల మీద కూడా